వెల్కమ్ బ్యాక్. కామారెడ్డి జిల్లాలో చట్టవిరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న సమన్విత హాస్పిటల్ ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సీజ్ చేసింది. లింగ నిర్ధారణ పరీక్షలతో పాటు శిశువు అమ్మకం ఘటనపై జిల్లా కలెక్టర్ అశోక్ సంగవాన్ సీరియస్ అయ్యారు. దీంతో ఆయన ఆదేశాలతో వైద్య ఆరోగ్య శాఖ చర్యలకు ఉపక్రమించింది. ఈ కేసులో మొత్తం 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భూపతి అందిస్తారు. ప్రైవేట్ ఆసుపత్రిని జిల్లా వైద్య శాఖ అధికారులు సీజ్ చేసిన పరిస్థితి నెలకొంది. లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం, అదేవిధంగా శిశు విక్రయ విషయంలో ఈ ఆసుపత్రిపై ఆరోపణలు వచ్చిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీరామ్నగర్ కాలనీలో గల సమన్విత హాస్పిటల్లో ఉన్నాము. ఈ హాస్పిటల్ను నిన్న వైద్య శాఖ అధికారులు సీజ్ చేసిన పరిస్థితి చూస్తున్నాం. విజువల్స్లో చూడవచ్చు, వైద్య శాఖ అధికారులు సీజ్ చేశారు. గతంలో కూడా ఈ ఆసుపత్రిని కూడా సీజ్ చేసిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం సమన్విత పేరుతో ఆసుపత్రిలో ఫెర్టిలిటీ సేవలు సెంటర్ పేరుతో నిర్వహిస్తున్నారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అసలు ఈ హాస్పిటల్లో ఏం జరుగుతుంది, అసలు ఏం గుర్తించారు? అంటే పూర్తిగా గతంలో ఇదే హాస్పిటల్ యజమాని కూడా గతంలో కౌశల్య అనే హాస్పిటల్ ముందుకు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో కూడా గతంలో ఏం జరిగిందంటే, ఎవరన్నా ప్రెగ్నెన్సీ వాళ్ళు వస్తే మీకు ఆడపాపన మగ పాపన అని మేము ముందే చెప్తాం, మాకు ఇంత కమిషన్ డబ్బులు ఇవ్వండి అని గతంలో కూడా జరిగింది. దాని విషయంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే అప్పటి అధికారులు వచ్చి ఆ హాస్పిటల్ సీజ్ చేసి వారిపై చర్య తీసుకున్నారు. కానీ మళ్ళా ఆయన రాజకీయ పలుకుబడి అలాగే అధికారుల పలుకుబడితో మళ్ళా అక్కడ నుంచి జస్ట్ పేరు చేంజ్ చేసి మళ్ళీ పక్కన అదే రూట్లో కొద్దిగా ముందుకు వచ్చి ఇక్కడ సమన్విత హాస్పిటల్ అని పెట్టిండు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, పూర్తిగా ఈ ఏదో లింగ నిర్ధారణకు సంబంధించిన పరీక్షలు నిర్వహించి అలాగే భ్రూణ హత్యలకు కూడా ఇక్కడ కేంద్రంగా నిలిచింది. గతంలో పసిపిల్లలను మనం ముందే అంటే బయటకు వచ్చిన తర్వాత మనకు ఆడపిల్ల పుట్టిందంటే అమ్ముకునే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు అట్లా కాదు, గర్భంలోనే ఈ పాప నాకు అమ్మండి, నేను మీ ఇంత అమౌంట్ ఇస్తా అని డాక్టర్లు ప్లస్ ఇంకా బయట వాళ్ళ వ్యక్తులు ఇద్దరు కూడా మా ఒప్పందం చేసుకొని ఇక్కడ పిల్లలను అమ్ముకోవడం జరుగుతూ ఉంది. మొన్న జరిగింది కూడా అదే జరిగింది. అంటే పూర్తిగా 8 నెలలు కాకముందే, అంటే వాళ్ళకు డెలివరీకి డేట్ కాకముందే వీళ్ళు సర్జరీ చేసి డెలివరీ చేసి పాపను అమ్మడం జరుగుతుంది. అయితే ఇక్కడ స్థానికులు ఉన్నారు, విద్యార్థి సంఘ నేతలు ఉన్నారు. అసలు చెప్పండి, ఆసుపత్రిలో లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరం అయినప్పటికీ ఇలా నిర్వహించడం ఎట్లా చూస్తారు దీన్ని? ఇది ప్రభుత్వ అధికారుల అండదండలతోటి జరిగిందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఇది గతంలో కూడా బోర్డు లేకుండా, హాస్పిటల్కి బోర్డు లేకుండా ఇక్కడ ముందే నిర్వహించడం జరిగింది హాస్పిటల్ను. ఇది బయట తెలిసిన తర్వాత ప్రభుత్వ అధికారుల ప్రజల ఒత్తిడి దృష్ట్యా దాన్ని సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు గ్రామాల నుంచి వచ్చే వాళ్ళను ఆసరగా చేసుకొని ఆర్ఎంపీల ద్వారా పిఎంపీల ద్వారా విషయాన్ని ఇంత తీసుకొస్తే ఇంత కమిషన్ ఇస్తాం, ఇంతమందిని తీసుకొస్తే ఇంత కమిషన్ ఇస్తామని చెప్పేసి ఆర్ఎంపీలతోటి పిఎంపీలతోటి కమిషన్కి మాట్లాడుకొని వీళ్ళు గ్రామాల నుంచి వచ్చే పేదవాళ్ళని కానీ ఇంకా ఆడవాళ్ళని కానీ ఆడపిల్లను పుడితే ఇట్లా బాగుండదు, కొడుకులు పుట్టాలి, వారసత్వం ఉండాలని చెప్పేసి ఇట్లా మోటివేట్ చేసి గ్రామాల్లో ఉండే ఆర్ఎంపీలు కానీ పిఎంపీ ఇట్లా చేసి ఇట్లా తీసుకొచ్చి లింగ నిర్ధారణ పరీక్షలు చేయించి కడుపులోనే పాపను కానీ బేబీని కానీ చంపడం జరుగుతుంది. మేము దీన్ని పూర్తిగా ఎట్లా భావిస్తున్నామంటే, ప్రజాప్రతినిధుల అండదండలు, ప్రభుత్వ అధికారుల అండదండలు, మేనేజ్ చేసుకోవచ్చు, డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకోవచ్చు, కన్వీన్ చేసుకునే ఉద్దేశంతో దీన్ని ఒక వ్యాపారం లాగా చూడడం అనేది జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఇలాంటి పునరావృతం కాకుండా కఠినమైన చట్టాలు తీసుకురావాలి, అదేవిధంగా ఇలా లైసెన్స్ను శాశ్వతంగా రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HM టీవీ, కామారెడ్డి.